ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. తాజాగా పరకామణి కేసు గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో విచారణ వాయిదాలు పడుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అంతా బాగానే ఉంది. సో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నానా తంటాలు పడుతున్నారు. నిన్న కనుక భవానీపురం వెళ్ళి ఆ బాధిత కుటుంబాలను ఎలా పరామర్శించారో. సరే, భవానీపురం గురించి టాపిక్ వచ్చినప్పుడు ఒక్క మాట చెప్తా. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ విజయవాడ భవానీపురంలో కొన్ని ఇళ్ళు కొట్టేశారు, గవర్నమెంట్ కొట్టేసింది. నిన్న అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే బాధితులతో, ఒక ఆవిడ పక్కన ఒక ఆంటీ చెప్తుంది, ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంత అమ్మా అంటే, ఒక ముగ్గురు మహిళలు కలిసి, ముగ్గురు ఆంటీలు కలిసి చెప్పారు ఒక మాట. ఏమని? దాదాపుగా 250 కోట్లు ఉంటుందండి అని చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి తెలుసా? ఈ ప్రాపర్టీ వాల్యూ 150 కోట్లు ఉంటుందని చెప్పి అక్కడే మీడియా ఉంది లైవ్లో చెప్పారనమాట. దాని మీద కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ పరకామణి కేసు అయినా ఇంకొక బాధితుల కేసు అయినా సరే, బాధితులకి పాపం న్యాయం జరగదని వాళ్ళకి కూడా తెలుసు, కానీ చెప్పుకుంటారు. ఎందుకంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మనం మీడియాకి వస్తాం, లైవ్ లైట్లోకి వస్తాం, మన బాధ తెలుస్తుందని చెప్పుకుంటారు. సో సేమ్ ఇప్పుడు పరకామణి కేసులో కూడా అదే తంతు నడుస్తుంది. ఎలాగైనా సరే భూమన కరుణాకర్ రెడ్డిని సేవ్ చేయాలని ఒకే ఒక్క ధోరణితో ఇప్పుడు పరకామణి కేసు గురించి ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏమన్నారు? లేదు, ఇది ఒక పెద్ద కేసు ఏం కాదు, ఇది చాలా మిత్ లైట్ అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీడియా సాక్షిగా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఈవెన్ వైసీపీ పార్టీలోనే చాలామంది దగ్గర వ్యతిరేకత ఏర్పడింది. పరకామణి చిన్న కేసు అంటారేంటి అని చెప్పి చాలామంది మాట్లాడారు. వాళ్ళే మాట్లాడారు. ఇంటర్నల్గా ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడుకున్నారు. రహస్య సమావేశాలు కూడా పెట్టారు గుడివాడ నూజివీడులో. సో ఇలాంటివి ఈ రిపోర్ట్లన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదు కాదు, వైవి సుబ్బారెడ్డికి తెలియదు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పరకామణి మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు అలా ఎలా అంటారు, చిన్న కేసు అని, అది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పి చెంప మీద కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందనమాట. కానీ జగన్మోహన్ సంగతి తెలిసిందే కదా, అసలు ఇలాంటి ఏం పట్టించుకోడు. ఆయనకి ఎంతవరకు అక్రమాలు ఎలా చేయాలి, డబ్బుతో ఎలా కొట్టాలి, ఎవరిని మేనేజ్ చేయాలి ఏంటి అనే దాని వరకు ఉంటుంది మాత్రం. ఇక అంతకు మించిగా ఆయనకి ఏం పట్టించుకోడు. పరకామణిలో చోరీ జరిగిందా? ఇచ్చేసాం, 72,000కి మేము 14 కోట్లు ఇచ్చాం కదా, అవును తప్పేంటి, ఎన్నాళ్ళు ఆ రవికుమార్ ఆ టీటీడీ మీద నమ్ముకున్నాడు, డబ్బులు మొత్తం దొంగతనం చేశాడు, అవును తప్పేంటి అన్నట్టు మాట్లాడతాడు. ఏది ఎన్టీఆర్ సినిమాలో బ్రహ్మానందం మాట్లాడతాడు కదా, అవును ఇన్నాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు అని చెప్పి. సో అట్లా మాట్లాడతాడు అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో పరకామణి మీద ఇప్పుడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సరే ఇకపై ఎంత మంచి వాళ్ళైనా సరే పరకామణి చేసేటప్పుడు వాళ్ళ బుద్ధి మారుతుంది. ఎందుకు మీరు యంత్రాలు కానీ లేకపోతే పెరుగుతున్న టెక్నాలజీ పరంగా ఏని ఎందుకు వాడుకోరని చెప్పి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో దీని నేపథ్యంలో టీటీడీ ఒక కీలకమైన డెసిషన్ తీసుకునే యోచనలో కూడా ఉంది. అండ్ ఇప్పటిదాకా కేవలం పరకామణిని అంటే ఒక $10 $20 $9 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, లేదు దాని వాల్యూ 890 రూపీస్ అని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు లేదు 72,000 అని చెప్పి ఆయన. సరే, ఏదైతే జరిగింది మొత్తానికి పరకామణిలో చోరీ జరిగింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద రప్చర్ క్రియేట్ అయింది. ఇలాంటి కాన్సిక్వెన్స్ నేపథ్యంలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లైక్ దేవుడి కోసం సేవ చేస్తారు కదా, వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వండి. వాళ్ళకి అనుమతి ఇచ్చి మీరు పరకామణిలో సేవ చేస్తారు కాబట్టి మీకు లుంగీలు కావచ్చు అలాంటివి తీసేసి రావాలి అని చెప్పి అలాంటి బుద్ధిమాలిన పని చేయకండి అని కోర్టు చివాట్లు పెట్టిందనమాట. ఎందుకంటే గతంలో మనం చూసాం 2019 to 2024 జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ఈ పరకామణి దగ్గర భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక చిన్న సంస్కరణ దిగొచ్చారనమాట. ఎందుకు టీటీడీ వాళ్ళతో చేయించాలి, బయట వాళ్ళని తీసుకురావచ్చుగా అన్నారు. దానికి కూడా ఒక బిల్లు పెట్టారు అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఏమైందంటే అప్పుడు లేదు బయట వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు నమ్మలేమని చెప్పారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు నమ్మారు? మీ భూమన కరుణాకర్ రెడ్డిని ఎవరు నమ్మారు? మీ తమ్ముడిని ఎవరు నమ్మారు? మీ తమ్ముడు కొడుకుల్ని ఎవరు నమ్మారు? వాళ్ళు వచ్చి టీటీడీ మీద అజమాయిషి చూపిస్తానంటే, దేవుడి కోసం నిజాయితీగా సేవ చేస్తామంటే మాత్రం మీరు నమ్మరు. కానీ మీ ఇంట్లో వాళ్ళు, మీ అన్న కొడుకులు లేకపోతే మీరు టీటీడీ మీద
ఒక ఏదో నియంతృత్వం లాగా చేస్తాం, ఒక రాజ్యం లాగా ఇది ఈ రాజ్యం మొత్తం మాదే అన్నట్టుగా చేస్తామంటే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే ఓకే చెప్పేసేయాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని చేసేయండి, మీరు చాలించండి, నేను చూసుకుంటా కదా అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. పరకామణిలో అసలు చిన్న కామెడీ చెప్తాం మీకు. పరకామణిలో ఎప్పుడైతే 2022లో ఈ ఇష్యూ జరిగిందో, దీని తర్వాత ఏదైతే నెలకి 50,000 సంపాదించే రవికుమార్ 14 కోట్లు టీటీడీకి ఇచ్చిన తర్వాత ఆ కేసులు మొత్తం రాజీ చేశారు. సరదాగా లోక్ అదాలత్తులు, అసలు ఎంత సిల్లీ అంటే ఇది, లోక్ అదాలత్తుల్లో రాజీ చేశారు. మళ్ళీ పెట్టి కేసులు పెట్టి మరి అతను టీటీడీకి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ఆ కేసులు మొత్తం రాజీ చేశారు. బాగానే ఉంది, ఓకే. పరకామణి కింద అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెడదామా, లేకపోతే దేవుడు సేవ కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళైతే భక్తి శ్రద్ధలతో చేస్తారు నిజంగా, దాంట్లో ఏమాత్రం భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే అక్కడ ఉండేవాడి కన్నా దేవుడి దగ్గరికి ఇలా ఎప్పుడన్నా సేవ కోసం వచ్చే వాళ్ళలో కొంచెం ఆ భావం ఉంటుంది. ఆయన భూమన కరుణాకర్ రెడ్డికి ఏం తెలుసు, ఆయన రాడిస్ట్ ఆయనకి ఆయన తెలుసా? గతంలో ఎన్నిసార్లు దేవుడి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, అతను నాస్తికుడు. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన మొత్తం ఇద్దరు కలిసి నువ్వు చూసుకో మొత్తం టీటీడీ గురించి, నీ వెనకాల నేనున్నా, ఏం చేస్తావో చేయనట్టుగా చేశారు, చూశారు. ఇప్పుడు జనం చూస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ చాలా మందికి నచ్చట్లే. ఇప్పుడు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న 3 రోజుల క్రితం ఒక మాట అన్నారు. పరకామణి కేసు గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడండి, మీరు వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, అట్లీస్ట్ ఒక మాట మాట్లాడండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే కనీసం నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి, మాట్లాడ్డు. ఆయన ప్రాణం పోయినా మాట్లాడ్డు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడా? సరదాగా ఇరికిచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు కొట్టుకోవాల్సింది? ఎవరు బావిలో పడింది? బావిలో పడింది భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు లాక్కోవాలి, పీక్కోవాల్సింది మొత్తం అయినాయి. సరదాగా ఈ టైంకి అరెస్ట్ అయిపోవాలి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా జరిగింది ఏంటంటే ఒక కీలక పరిణామం. నిన్న ఏదైతే సిఐ సతీష్ కుమార్ ఉన్నాడో, ఈ స్కామ్ని మొత్తాన్ని వెలికి తీసినటువంటి సిఐ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ఇంకా రాలే. దానివల్ల భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు వెళ్ళలేదు. ఒకవేళ నిన్న గనక హైకోర్టులో సతీష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వచ్చి ఉంటే సరదాగా భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ లోపల ఉండేవాడు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు అందరూ రారులేండి. భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఎవరెవరు వస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పను. ఇటు పెద్దిరెడ్డి అంటే ఎవరు వస్తారు, అటు చెవిరెడ్డి అంటే ఎవరు వస్తారు, భూమన అంటే ఎవరు వస్తారు, ఇటు రోజా అంటే ఎవరు వస్తారు మీకు తెలియదు కదా. అక్కడ ఉన్న పత్యాపారాలు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనప్పటికీ పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి మరికొద్ది గంటల్లో, మరికొద్ది రోజుల్లో అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అంటించారు. ఎక్కడ ఎవరికి అంటించాలో వాళ్ళకి అంటించాడు. చాలా చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా గులాబీ మొక్కకి అంటుకట్టినట్టు చాలా ఇదిగా అంటించాడు అనమాట. మీ బాధ మీరు పడండి అన్నట్టుగా ఉన్నాడు అనమాట. సో ఈ విషయం ఇప్పటికైనా వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలి. ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.